Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎడ్సెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి మనకి ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడము. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు ఆ ప్రింట్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేసామో దాన్ని ప్రింట్అవుట్ చేసుకోవడం మనకు మూడో స్టెప్. మనకు ఇందులో ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఫీజ్ పేమెంట్ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ అనేది ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాండిడేట్ నేమ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంట్రీ చేయండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకి ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి సంబంధించి ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ టైప్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారో టిక్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే మనకు దానికి సంబంధించి మన కేటగిరీని బట్టి మన యొక్క ఫీజు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేమెంట్ టైప్ని బట్టి మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే మారడం జరుగుతుంది. ఇక్కడ మనము ఆన్లైన్లో ఆ పేటిఎం ద్వారా చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక రిఫరెన్స్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రిఫరెన్స్ ఐడి అనేది నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పేమెంట్ యొక్క రిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేము, అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకు మ్యాండేటరీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మనకు మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఇక్కడ బర్త్ స్టేట్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బర్త్ డిస్ట్రిక్ట్ కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మన యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీనా, బీసీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి మీరు ఏమైనా ఎలిజిబుల్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా లోకల్ ఏరియాకి సంబంధించి ఉస్మానియానా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీనా, ఎస్వి యూనివర్సిటీనా, నాన్ లోకల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మైనార్టీనా, నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh, అబోవ్ 1 lakh, మోర్ దెన్ 2 lakh అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంట్రీ చేసిన తర్వాతకి క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేయొచ్చు, లేకపోతే లేదు. మనకి ఇక్కడ మ్యాండేటరీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, అదేవిధంగా మండలు, స్టేటు, పిన్ కోడ్, డిస్టిక్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఖచ్చితంగా అడ్రస్లో మనము ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, పర్సంటేజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూరల్, అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది రూరల్, అర్బన్, ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి
నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఆ టెస్ట్ సెంటర్‌కి సంబంధించిన 4 ప్రిఫరెన్స్‌లు అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఆ ప్రిఫరెన్స్‌లు అయితే మీరు 4 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ మీకు దగ్గరలో ఉన్నవి 4 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసిన తర్వాతకి ఈ విధంగా ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైతే అప్లికేషన్ ఫామ్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఫిల్ చేసామా లేదా, ఎక్కడైనా మిస్టేక్ పోయిందా అనేది మీరు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకిక్కడ దానికి సంబంధించి మోడిఫై అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మోడిఫై అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ మళ్ళీ కరెక్ట్ చేసుకున్న తర్వాతకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్‌ని మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు టీఎస్ ఎడ్సెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన యొక్క ఫోటో, సిగ్నేచర్, మనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్‌లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రింట్ ఆప్షన్‌ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని మీరు ప్రింట్‌ఔట్ తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా దాన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు టీఎస్ ఎడ్సెట్ 2024కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేసుకునే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.